TV9 న్యూస్కి స్వాగతం. ఉదయం 11 గంటల అవుతున్న సిబ్బంది విధులకు హాజరు కాక ఖాళీగా ఉన్న కుర్చీలు బోసిపోయిన సచివాలయం. వైఎస్ఆర్ కడప జిల్లా సిద్ధవటం మండలం మాధవరం 2 సచివాలయంలో గ్రామ సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం రోజులుగా ఎదురుచూసి కంటతడి పెడుతున్న లక్ష్మీదేవి అనే మహిళ. కార్డులు వచ్చినాయని వచ్చినా నేను అన్ని డీలర్ల కాడికి పోతే కార్డు మట్టుకు ఇక్కడ లేదు అని సచివాలయం అంటే ఇక్కడ ఈ పక్క దిగదాలు ఆడిపోయినా ఇక్కడికి వచ్చిన అయినా కానీ కార్డు లేదంటారు. ఇయర్ నేను వచ్చినప్పుడు ఆయన వచ్చినప్పుడు నేనులే ఎన్ని మాటలని తిరిగాను. ఇంటికి పోతే పిల్లలు చెప్తా అనరు. నేను 9:30కు వచ్చిన 9:30కు వచ్చిన ఇప్పుడు 10:30 అవుతుంది. ఇంటికి పోయేతలకి టైం ఎంత అవుతుంది? వంట చేయాలంటే పిల్లలు నన్ను వస్తారా? మాది పెగడ మాది పార్వతీపురం. మా పిల్లలు అరిచాండ్రు, ఏమో పొద్దున మాత్రం మంచి నెలకు వస్తే వంట చేసేది లేదు అంటాండ్రు. ఇంటికి పోతే రేత్రి కానీ నేను భోజనం చేయలే, ఏదైనా చేసుకొని సావాలని నాకు మట్టుకు. అంటే వీళ్ళ కోసం తిరిగి సచివాలయ సిబ్బంది లేకుంటే ఎన్ని చోట్ల తిరిగినా. నువ్వు ఎప్పటి నుంచి వస్తున్నావు ఇడికి? ఎన్ని రోజులు తిరుగుతున్నావు? నిన్న వచ్చిన, ఈ పొద్దు వచ్చిన. ఎవరు లేరు? నిన్న వచ్చే ఫోన్ నెంబర్ ఇచ్చిండ్రు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలో ఇయ్యారు అంట. ఇదో ఫోన్ నెంబర్ కానీ అబద్ధం చెప్పేది. ఇదో చూడు, ఫోన్ నెంబర్ కానీ ఎవరు లేరు.